జరిగినా అందరూ ఓకే అనాలి. ఎవరు నువ్వు అని మాత్రం చెప్పకూడదు, నకారాత్మకంగా మాట్లాడకూడదు అని చెప్పారు. మరి మనం ఏం చేస్తాం? ఇవేమో మాట్లాడాలి. ఒకటి. రెండు, ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు చిందులు వేయాలి. కానీ పదమూడు వ్యక్తికి అసలు ఎక్కడ చదివారా అంటే పుస్తకంలో అసలు చదివారంటే దాని అర్థం మాట, దాని ఆచరించిన మాట పక్కన పెడతాం. కనీసం చదివారా? 2019 ఏప్రిల్ నుంచి పత్రిజీ గారు ఆ వచ్చే 12 నెలల ధ్యాన జగత్తులో 4 పోతే ఇంకా 8 నెలల్లో 7 నెలలు ఇచ్చారు. ఒక నెల మానేసి ప్రతి నెల ధ్యాన జగత్తులో ఏదో ఒక పేజీలో 13 వ్యక్తిగత సూచనలు ఉండేవి. ప్రతి నెల పుస్తకం దొరుకుతుంది కాబట్టి ప్రతి నెల ఏదో పేజీలో కనపడుతూ ఉండేది. ఏంటి ఎలా కనపడుతుందో చూసేటప్పటికి దాన్ని ఆరాధిస్తున్నాం. ఇది ఏదో మామూలు విషయం కాదు, లేకపోతే ఇలా ఇవ్వరు, 4 నెలలకు 3 నెలలకు ఇస్తారు అని ఏం చేశారు, చూశారు. చదివితే మనకు అన్నీ వచ్చేసి తెలుసుకున్నట్టు ఉంటాయి. దాన్ని రీసెర్చ్ చేయడానికి వారు మొదలుపెట్టారు. అవన్నీ అందులో ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు చిందులు వేయాలి. రెండవది, ముందరదే మనం ఏం అనకూడదు, క్రాస్ చేయకూడదు. ఏంటి ఎంతమంది ఉందండి చిరునవ్వు ముఖం మీద? మనకి ఎక్కడ చెప్పండి. ఎవరో నా దగ్గరే లేదు. మరి ఇంకెందుకు చిరునవ్వు లేకపోతే 2 మాసాలు. అందుకే ఏం చేయాలి? చిరునవ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలండి? పొద్దునే లేస్తాం కదా, మంచం మీద నుంచి కాళ్ళు కడతాం. ఈరైనంత వరకు పెద్ద అద్దం ఉంటే మంచిది. అద్దంలో నుంచి మనం ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి, పెదాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ చిన్న నుంచి వచ్చేంత వరకు రోజు చేస్తా ఉంటే ఏదో రోజు ఎట్లా వస్తారన్నమాట. మరి ఎవరు తింటా సరే తిన్నారండి, ఓకే అండి, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, నమస్తే సార్. ఇప్పుడు ఆ తింటారు, అది ఆ స్థితికి వెళ్ళాలి. వాడు తిడితే మనం చిరునవ్వు రావాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈరంతవరకు ఎవరు చూసినా అత్త కోడలు అంటారు కదా, సీరియల్లో చూసినా. అత్తగారు గయ్యాడే అనుకుంటాం, కోడలు మంచిది అనుకుందాం కాసేపు. ఇక్కడ ఏం చేస్తుంది? ధ్యానం చేస్తుంది, శాకాహారం తీసుకుంటుంది కోడలు. ఇందులో ఉంది ప్రావీణ్యత బాగా ఉంది, అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఈవిడ యొక్క గత జన్మ ఫాస్ట్ లైఫ్ డిజైన్ బట్టి గయ్యాలి అత్తగారు దొరికింది. అంటే గత జన్మలో ఈవిడ గయ్యాడి, కోడలు ఇది. ఇప్పుడు రివర్స్ అయింది సినిమా. అక్కడ కోడలు అత్తగారు అయింది, అత్తగారు కోడలు అయింది. మరి ఇప్పుడు ఎవరు వినిపించాలిగా? ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు ఏం మాట్లాడాలా? అత్తగారు ఏమన్నా సరే ఏమంటుంది? తిడుతుంది, నవ్వుతుంది. కసి తిడుతుంది, ఆగుతుంది కదా. ఏమండి టిఫిన్ ఏం చేయమంటారండి అని నవ్వుతారు కదా అత్తగారు. ఎవరు? వాడు. నీ పెట్టా కూడా చేయవే టిఫిన్ అంటది. సరే అయిపోయింది. మళ్ళీ కాసేపు టీ పెట్టమంటారండి, మళ్ళీ తిడతాయి. అట్లాగే మధ్యాహ్నం బూతులోకి ఏం చేయమంటారండి? ఎప్పుడు తిడుతుంటే అది ధ్యానం అంటే. తిడుతుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. దాన్ని వ్యక్తిగత మార్పు అంటారు. ధ్యానము చేస్తే, సాధన చేస్తే, ఇవన్నీ చేస్తే చేయడము కాదు, దానిలో మనము ఫలితాన్ని పొందాలి. అవన్నీ రావాలంటే వినయం ఉండాలి. ఇందా చెప్పారుగా, అది ఇక్కడ ఏమీ లేకుండా ఏమీ రాదు. వినయం ఉండాలి, సత్యములో జీవించాలి, తిడితే చిరునవ్వు ఉండాలి. ఇన్ని ఉండాలి. 2 మాసాలు ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సీట్ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం, సామాన్య విషయం కాదు. ఏడుపులు, కళ్ళంట నీళ్లు, ధ్యానంలో కూర్చొని 10 సార్లు సారీ చెప్పి, మాసం సారీ చెప్పి, అసలు ఆటోడ ఆత్మ సారీ చెప్పి, కళ్ళంట నీళ్లు తెచ్చుకొని బడాబడా ఏడ్ చేసిన రోజులు ఉన్నాయి. ఎంతమందికి ఒక క్షమాపణ చెప్పుకునే రోజులు ఉన్నాయి. ఒకడి చెడిపే శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. నన్ను చెడిపే శక్తి ఎవరికీ లేదు. నేను చెడిపే శక్తి, మీరు మనం చెడిపే శక్తి నా దగ్గర లేదు. ఇలా ఎన్నో తెలుసుకుని, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం, సోల్ కోచింగ్ ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నేర్చుకోవడం. తక్షశిల విశ్వవిద్యాలయం దానికి సంబంధించిన సబ్జెక్టులు వేరేగా ఉంటాయి. అక్కడ వాళ్ళ తప్పించారు, ఇక్కడ ఏమో రాదు. అవి నేర్చుకోవడం, బోధించడం జరుగుతుంది. ఇవాళ మనకు ఒక స్థాయి అంటూ వచ్చింది, ఒక మాస్టర్ అంటూ. లేకపోతే ఇక్కడ సామాన్యుడికి ఎవరికి ఇక్కడ ఎవరు ఇవ్వరు. సామాన్య విషయం కాదు. వాళ్ళు ఇద్దామన్నా నేను రాను, నేను అడిగినా వాళ్ళు ఇవ్వరు. అక్కడ పైనుంచి డిజైన్ చేయబడుతుంది. ఎందుకు రాదు? ఇలా 20 రోజుల నుంచి నానా బాధలు పడి ఇంటికాడ తిండి లేదు, ఏమీ లేదు, ఎవరు చూడాలి.
చూస్తారు, ఎంతవరకు చూస్తారు? నాకుంటే మరి ఎక్కడోడా కారణము పూర్వజన్మ కృతం పాపం వ్యాధులు పీడితే మనం అనేక జన్మల నుంచి మోసుకువచ్చిన కర్మల ఫలితాన్ని అప్పుడప్పుడు శారీరక వ్యాధుల రూపంలో బయటికి వస్తాయి. అవన్నీ ధ్యాన శక్తి వల్ల ప్రక్షాళన పట్టిసరిగా క్లాసు. సరే, చిరునవ్వు అది లేకపోతే ఇంటికి చెప్పి ప్రాక్టీస్ చేయడం తప్పదు. చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు లేనివాడు తిరగడ్డి మాస్టర్ కాదు. ధ్యానం చేసినంత మాస్టర్ తిరగడ్డి మాస్టర్ అవ్వడు. మార్పు ఉండాలి, వినయం ఉండాలి, సత్యములో జీవించాలి, మూస్తే తుడుచుకోవాలి, తిడితే తలంచుకోవాలి. వాడే తిరగడ్డి మాస్టర్. 1993లో గోపాల స్వామి ఆశ్రమానికి వెళ్ళాం. వాడపిల్ల నీ వాడపిల్ల అక్కడ వాడపిల్ల. ఆయన ఏమన్నాడు, ఒక కారణం చేతి వెళ్ళాము అప్పట్లో, నీకు శాతస్థము కోపము ఎక్కువ, అవి రెండూ తీసేయి, లేస్తే పని అవ్వదు. అప్పుడు నన్ను చంపేస్తా కూడా చూశాను. అప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నన్ను చంపేస్తానంటున్నారంటే అన్న, చంపడా కాళ్ళు ఎవరు, చస్తాకి నువ్వెవడం. పైన కృష్ణ మహానుభావుడు ఉన్నాడు, చక్రం తిప్పుతాడన్నాడు. ఆయన కూర్చుని అలాగే తిప్పుతాడు. మనకి మాత్రం ఒడుకు దడావు. అట్లాంటప్పుడు చావకుండా నిజం. ఆయన ఒకటి చెప్పాడు క్లూ. ఆ క్లూ పాటించడానికి చాలా దడ, కాకపోతే మొత్తం మీద పాటించాము, మొత్తం మీద నెగ్గాము. ఊరంతా ఏకమే జీకాకన పవరు. నా బోట్ల స్ట్రా వేసి డ్రింక్ ఎలా తాగుతారో నా రక్తాన్ని అలా తాగేవాడు 10 మంది వచ్చారు నా మీద. ఎవ్వడూ ఏమీ చేయలేదు. నా తరపున ఎవడూ లేడు, ఒక కృష్ణ మహానుభావుడు తప్పిస్తుంది. నేను ఉండేది, నేను పుట్టింది, నేను చేసేది ఒక కారణమైతే చంపడానికి ఆడవడం. పత్రిజీ గారు చూడండి, ఆయన ఉద్యోగాన్ని వదిలేశాడు, రాజీనామా చేశాడు. నీకు కోరమండలం పెట్టి చేస్తున్నప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తామయ్యా, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా ఇస్తామయ్యా, నీకు బిల్డింగ్ ఇస్తామయ్యా, కారు ఇస్తామయ్యా అని ఎన్నో మళ్ళీ నా వద్దు, నేను వచ్చిన మరి అధికారాన్ని వచ్చేసాడు. మరి ఆయన సంసారం లేదా, ఆయన బిడ్డలు లేరా? మరి ఉద్యోగం చేయబోతే ఎలా గడుస్తుంది? ఇంటికి 3-4 వచ్చేసేవారు భోజనానికి. ఎక్కడ పెడుతుంది? ఇప్పుడు మేడం గారు పక్క ఇంటికి అప్పు తెచ్చేవారు. ఎన్నాళ్ళు అప్పు తెస్తారు, ఎన్నాళ్ళు పెడతారు? అలా మనం ఎవరైనా చేశామండి? ఆయన చేసిన దాంట్లో ఎన్నో వంతు చేశామండి, 100వ వంతు కూడా లేదు. ఆ ఏళ్ళ జ్ఞానాన్ని బోధించాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళేవారు, జేబులో డబ్బులు ఉండే కాదు, పుస్తకాలు పట్టుకుని వెళ్ళేవారు, ఎంతో కష్టపడేవారు. ఇవాళ నా బోటు కాడి క్లాస్ ఇస్తే ఏ మాస్టర్ ఆ రోజు ఖాళీ అంటాడు, కూసారంట, అక్కడ వస్తా స్టేజ్కి వస్తాడు, బండి మీద కారు మీద తీసుకెళ్తాడు, క్లాస్ ఇస్తాడు, ఇలా స్టేజ్ మీద ఆగి కూర్చోబెట్టాడు, ఫ్యాన్ కింద కూర్చోబెట్టాడు, మళ్ళీ బండి మీద కారు మీద తీసుకెళ్తాడు. నాకెక్కడ కష్టం? ఎల్లరోడ ఆడ తప్పిడి కష్టం లేదు, వేరే కష్టం ఏమీ లేదు. మరి ఆయన ఎంత భోగాన్ని ఇచ్చాడు కదా. మరి మనం ఎదగాల వద్దా, మారాలా వద్దా? ఆఖరు జన్మ చేసుకోవాలి అంటే మూస్తే తుడుచుకోవాలి, తిడితే తలంచుకోవాలి. లేదు నేను ఎత్తుతాను అంటే 100 జనం హాయిగా రివర్స్ అవ్వు, కంతో కర్రం తీసుకుని ఆడి మీద కూడా యుద్ధానికి వెళ్ళవచ్చు. కంగారేమీ లేదు అంటారు పత్రిజీ గారు. పుట్టి శక్తి వాయ్, పైకి ఏం చేస్తావా, కంగారేమీ లేదు, ఎంజాయ్ అంటారు పత్రిజీ గారు. అవసరం తింటావా, తిను, తాగుతావా, ఎంజాయ్ అంటారు. అన్నీ చెప్పి ఎలా చెప్పారు పెట్టేస్తారు. అది మనసు, మన మీద ఆధారపడింది. మనం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నామంటే ఏం అడ్డొచ్చినా అలా నిలబడాలి. సాగు ఎదురుకుండా వస్తే జనన మధురం పరమ మధురం పత్రిక రాకని చెప్పారు. చావుని ఆహ్వానించాలి, మనకి రా అనాలి, చావుకి ఎదురెళ్ళాలి, భయపడకూడదు. నేను వ్యాపారం రేపు వస్తాను అంటారు. నేను ఎప్పటి నుంచో కోరుకుంటా చచ్చిపోదాను.